తెలంగాణలో ఉంటే సాధ్యమా అనేది ఒక ప్రశ్న చాలా అసాధ్యం అది. ఇప్పుడు మీకు డెహ్రాడూన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు మీరు కావాలంటే మీరు ఉండండి అని చెప్పింది. మీరు జాయింట్ ఎన్నాళ్ళు ఉండదలుచుకుంటే అన్నాడు ఉన్నా అని చెప్పినారు. కానీ రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఒక్క నిమిషం కూడా వాళ్ళు ఉండే అవకాశం కూడా లేదు, ఉండే అవసరం కూడా వాళ్ళకి కలగలేదు. ఉంటే ఇబ్బంది అనేది కూడా అర్థమైంది. పెట్టే వేళ పడుతున్న అసలు క్యాపిటల్ ఉందో లేదో తెలుసుకోకుండానే డెహ్రాడూన్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఆఫీస్లో జాబ్ ఉన్నా లేకుండా ఎత్తుకుపోయిన సందర్భాలు అది. హౌ డెహ్రాడూన్ బికమ్ క్యాపిటల్ అనేది మీరు చదువుతూ మీకు అర్థమవుతుంది. సో ఇది టెరిటోరియల్ కంటిన్యూటీ లేనప్పుడు, అంటే ప్రాదేశికంగా అతికి లేనప్పుడు ఒక రాజధాని ఎట్లా పనిచేస్తుందంటే అది ఇంపాసిబుల్ లేదు. వాడికి కావాలని అనుకున్నా అది సాధ్యం కాదు. కాకపోతే కొంత గడువు ఇస్తారు, ఏదో కొన్నాళ్ళు ఇక్కడ ఉండి ఆ విభజన జరిగేంత వరకు. ఇప్పుడు ఆ దివ్య చేసి చెప్పినట్టు టేబుల్ కుర్చీలు క్యూలు అన్ని పంచుకోవాలని చెప్పినట్టు అట్లా పంచుకునే వరకు ఉంటే ఉండవచ్చునేమో. కానీ 10 ఏళ్ళు ఉండమని మీరు ఒప్పుకున్నా ప్రాక్టికల్ గా ఉండడం సాధ్యం కాదు. వాళ్ళు ఉండాలని వాళ్ళకు ఉన్నప్పటికీ సాధ్యం కాదని నాకు యాదవ్ మంట పెడుతూనే ఉంటాడు. హైదరాబాద్ నాదంటాడు. ఉండడానికి వీలేదు, టెక్నికల్ గా లేదు, లీగల్ గా అంటే మరి అట్లా చట్టం చేస్తే ఎవరైనా చేస్తారు. నేను అక్కడెక్కడో క్యాపిటల్ నేను 200 కిలోమీటర్ల అవతల క్యాపిటల్ నేను పెట్టుకుంటానని రాజ్యాంగంలో నేను ఒక షెడ్యూల్ క్రియేట్ చేస్తే టెక్నికల్ గా చేయొచ్చు, కానీ ప్రాక్టికల్ గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అమెండ్మెంట్ కావుతుంది అలా షెడ్యూల్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే బిల్ ఒక కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ఆర్టికల్ 3లో ఉన్నది ఏంటంటే ది మూమెంట్ యూ అప్రూవ్ ది బిల్ దట్ ఇట్ సెల్ఫ్ అమెండ్స్ ది కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ ది షెడ్యూల్ అమెండ్మెంట్ దాంతో అదే జరుగుతుందన్నట్టు. సింపుల్. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇండస్ట్రీస్ అది వాళ్ళ చేస్తారు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు. దానికి మనకి స్పెషల్ ఏముంటారు వాడు ఆడనే ఉంటాడు, ఈయనే ఉంటాడు. మీరు ఏం చేయాలంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఉంటే మనం అడగాల్సింది చేయాల్సింది ఏంటంటే వీళ్ళకి కూడా సరిసమానమైన అట్లా అడగాలి కానీ అడగాల్సిందే. పాటిస్తాం.